మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. వెలగండి, ప్రకాశించండి. ఆ ప్రకాశించే కార్యక్రమంలో నువ్వు కాలిపోతావు. అందరికి వెలిగించే కార్యక్రమంలో నువ్వేమైపోతుంది, నలిగిపోతావు. నో ప్రాబ్లం. కానీ దేవుడు నీతో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను విడిచిపెడతావు అనుకుంటే పొరపాటు. నువ్వు దేవుడు ప్రకారంగా బ్రతికితే లోకం ఎట్లయినా ఉన్నామండి. నువ్వు మాత్రం దేవుడు చెప్పిన కనుసరణలో బ్రతికితే దేవుడు నీకు ఆశ్చర్యంగా ఉంటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిజంగా దేవుడిని నమ్మిన వాళ్ళకండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వాళ్ళకండి ఎంత దన్ను ధైర్యం ఇస్తాడో, ఎంత ఆదరణ ఇస్తాడో, ఎంత ఆశ్చర్యంగా ఉంటాడో. ఏ సమయంలో మనకి ఏం చేయాలి ఖచ్చితంగా చేసి తీరుతాడండి. అలాంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడి మీద ఎవరు నమ్మకం పెట్టుకోరు, అలాంటి దేవుడిని ఎవరు ఆశ్రయించరు. ఇప్పుడు మనుషుల మీద ఆధారపడుతుంటాం. మనుషుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రతి విషయానికి బాధపడిపోతుంటాం. మనుషుల మీద ఆధారపడుతున్నాం కనుకనే మనందరం కూడా ఇలాంటి రాగద్వేషాలన్నీ కూడా మనలో అలుముకున్నాయి. ఆయన ఎట్లా అంటాడో తెలుసండి దేవుడు, నువ్వు ప్రతిదీ ఆయన ఆశ్రయిస్తే, ఆయన నమ్మితే, నువ్వు ఆయన మీదే నువ్వు ఆధారపడితే నీకు ఏ సమయంలో ఏది కావాలని ఇస్తాడు. నీకు ఆదరణ ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, భరోసాని ఇస్తాడు, నీకు మేలు చేస్తాడు ఆయన.